హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ చాలా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక బెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. మనకి డిఫెన్స్లో అంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరడానికి, ఆఫీసర్ లెవెల్లో చేరడానికి మేల్ అండ్ ఫీమేల్కి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి ఇది. మనం ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి, అలాగే ఏజ్ క్రైటీరియా ఏంటి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి, శాలరీ స్ట్రక్చర్ ఏంటి, డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫర్దర్గా చూసుకుంటే వేకెన్సీస్ డీటెయిల్స్ అండి. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఆర్మీ నుంచి 208 వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి, అందులో 10 ఫర్ ఫిమేల్ అండి. అలాగే నేవీ నుంచి 42 వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి, అందులో 12 ఫర్ ఫిమేల్. అలాగే ఎయిర్ ఫోర్స్ నుంచి ఫ్లయింగ్ బ్రాంచ్కి 92 వేకెన్సీస్ ఉన్నాయి, అందులో 2 ఫర్ ఫిమేల్. అలాగే ఎయిర్ ఫోర్స్లో గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్ నుంచి 18 వేకెన్సీస్ ఉన్నాయి, అందులో 2 ఫర్ ఫిమేల్ అండి. అలాగే ఎయిర్ ఫోర్స్ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్ నుంచి 10 వేకెన్సీస్ ఉన్నాయి, అందులో 2 ఫర్ ఫిమేల్. అలాగే నేవల్ అకాడమీ నుంచి 30 వేకెన్సీస్ ఉన్నాయండి, అందులో 9 ఫర్ ఫిమేల్. మీకు టోటల్గా 400 వేకెన్సీస్ ఉన్నాయి. మంచి వేకెన్సీస్ అండి, అందరూ తప్పకుండా అప్లై చేయొచ్చు. ఫర్దర్గా చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ డేట్స్ అండి. లాస్ట్ డేట్ విషయానికి వస్తే మనకు 2024 జనవరి 9th అండి. ఈ లోపే అప్లై చేసుకోవాలి. మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎగ్జామ్కి 7 days ముందు మీకు ఆన్లైన్లో అడ్మిట్ కార్డ్ అనేది అవైలబుల్గా పెడతాడు. మనం ఆన్లైన్లో ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే మనకి బై పోస్ట్ ఏ అడ్మిట్ కార్డు రాదండి. ఓన్లీ ఆన్లైన్లో ఈ వెబ్సైట్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ రాయాలి. ఇంకోటి ఎగ్జామ్ డేట్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. 2024 ఏప్రిల్ 21st అండి ఈ రోజు ఎగ్జామ్ ఉంటుంది. ఇంకొకటి మనకి ఈ కోర్స్ డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. నేవల్ డిఫెన్స్ అకాడమీలో 153rd కోర్స్ అండి ఇది. అలాగే నేవల్ అకాడమీకి 115th కోర్సు. ఈ కోర్స్ అనేది మనకి 2025 జనవరి 2nd నుంచి స్టార్ట్ అవుతుందండి. ఫర్దర్గా చూసుకుంటే ఎలిజిబిలిటీ కండిషన్ అండి. ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్, అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఫర్దర్గా చూసుకుంటే ఏజ్ లిమిట్ అండి. ఏజ్ లిమిట్ చూసుకుంటే అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ 2005 జూలై 2nd నుంచి 2008 జూలై 1st ఈ మధ్యలో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది మెట్రికులేషన్ ఆర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పైన ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే కన్సిడర్ చేస్తాడండి. ఇంకా అదర్ మోడ్ ఆఫ్ ఏ డాక్యుమెంట్ కూడా యాక్సెప్ట్ చేయరు. ఓకే, ఫర్దర్గా చూసుకుంటే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఫర్ ఆర్మీ వింగ్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఆర్మీ వింగ్ చూసుకుంటే 12th క్లాస్ పాస్ అవ్వాలి 10+2 ప్యాటర్న్లో. అలాగే ఫర్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ వింగ్స్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ ఫర్ ది 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ అట్ ది ఇండియన్ నేవల్ అకాడమీ, వీటికి చూసుకుంటే 12th క్లాస్ పాస్ అవ్వాలి విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ స్ట్రీమ్లో. అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ బ్రాంచ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ క్యాడర్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఇచ్చాడండి. ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అంటే 10+2 సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు ఆన్ వన్ కండిషన్. ఏంటి అంటే 2024 డిసెంబర్ 24th కల్లా మీ రిజల్ట్ అనేది వచ్చేసి ఉండాలన్నమాట. మీ రిజల్ట్ వచ్చి మీ సర్టిఫికెట్స్ మీ దగ్గర ఉండాలి, అప్పుడు మాత్రం మీరు అప్లై చేయడానికి అవుతుంది. ఓకే, ఈ కండిషన్ మీద ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంకా ఎగ్జామ్ రాయని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి మాత్రం అప్లై చేయడానికి అవ్వదు, అదొకటి క్లియర్గా మెన్షన్ చేశాడు. ఫర్దర్గా చూసుకుంటే ఫీజు విషయానికి వస్తే మనకి 100 రూపీస్ పే చేయాలండి ఆన్లైన్లో. ఇంకొకటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫీజు ఎగ్జామ్షన్ అనేది ఉంది. ఎస్సీ ఎస్టీ అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఫీజు ఎగ్జామ్షన్ అనేది ఉంది. ఈ 100 రూపీస్ ఎలా పే చేయాలంటే మీకు ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్ ద్వారా పే చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు పార్ట్ 2లో పే ఇన్ స్లిప్ అనేది జనరేట్ అవుతుందండి. ఆ స్లిప్ తీసుకొని వెళ్ళి మీరు ఏదైనా ఎస్బీఐ బ్రాంచ్లో 100 రూపీస్ అనేది పే చేయొచ్చు. ఓకే, మీకు ఈ 100 రూపీస్ ఎస్బీఐకి వెళ్ళి పే చేయడానికి మాత్రం లాస్ట్ డేటు 2024 జనవరి 8th అండి. ఈ లోపు మీకు పేమెంట్ అనేది చేయాలి. అలాగే ఆన్లైన్లో పే చేయాలంటే మాత్రం 2024 జనవరి 9th ఈ లోపు పే చేసుకోవచ్చు. ఇంకోటి పే ఇన్ స్లిప్ ద్వారా పే చేసే వాళ్ళు పేమెంట్ స్లిప్ అనేది 10 days లోగా మీరు ఆ కమ్యూనికేషన్ అడ్రస్కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఫర్దర్గా చూసుకుంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి మీకు ఎగ్జామ్షన్ ఉంది, వాళ్ళు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఎలా అప్లై చేయాలి అంటే ఆన్లైన్లో మీరు UPSC online.nic.in ఓకే, ఈ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేయాలి. అందులో 1 time రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుందండి, అది ఒక్కసారి మాత్రమే చేయడానికి అవుద్ది. ఆల్రెడీ మీరు ఇంతకుముందు చేసి ఉంటే దాంతో రీలాగిన్ అయ్యి మీరు డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసి అప్లై చేసుకోవచ్చు.
ఫర్దర్గా చూసుకుంటే ఎగ్జామ్ సెంటర్స్ అండి. ఎగ్జామ్ సెంటర్స్ మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ అలాగే హైదరాబాద్లో కూడా ఉంది. మనకి దగ్గరలో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మనం ఎగ్జామ్ రాయొచ్చు. ఫర్దర్గా చూసుకుంటే ఎవరైతే రిటర్న్ టెస్ట్ పాస్ అవుతారో, అంటే మీకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, రిటర్న్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానీ ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఏమీ మీరు పంపించాల్సిన అవసరం లేదు. మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాగే జిరాక్స్ కాపీస్తో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఫర్దర్గా చూసుకుంటే లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పుకున్నాం, 2024 జనవరి 9 ఈ లోపు అప్లై చేయాలి. అండ్ ట్రావెలింగ్ అలవెన్స్ విషయానికి వస్తే మీకు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ట్రావెల్ అలవెన్స్ ఏమి ఇవ్వడండి. బట్ ఇంటర్వ్యూ ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం మీకు 3 టైర్ ఏసీ 2 అండ్ ఫ్రో ఫేర్ మాత్రం మీకు ఇచ్చేస్తాడనమాట. ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ మీకు ఎగ్జామ్ సెలక్షన్ అనేది 2 స్టేజెస్లో ఉంటుందండి. స్టేజ్ 1 అనేది ఎగ్జామ్ ఉంటుంది. స్టేజ్ 2 ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. స్టేజ్ 1లో ఎగ్జామ్ సినారియో ఏంటంటే మ్యాథమెటిక్స్ అండి. 2.5 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది 300 మార్క్స్కి. అలాగే జనరల్ ఎబిలిటీ టెస్ట్ ఇది కూడా 2.5 అవర్స్ ఉంటుంది 600 మార్క్స్కి. టోటల్గా ఎగ్జామ్ అనేది 900 మార్క్స్కి ఉంటుంది. అలాగే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కూడా 900 మార్క్స్కి ఉంటుంది. ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ 900 మార్క్స్, టోటల్గా 800 మార్క్స్కి మీకు ఫైనల్ మెరిట్ అనేది తీస్తాడనమాట. ఫర్దర్గా చూసుకుంటే ట్రైనింగ్ అండి. ట్రైనింగ్ అనేది మీకు టోటల్గా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మూడిటికి కామన్గానే ట్రైనింగ్ జరుగుతుంది. 3 ఇయర్స్ కోర్సు, అంటే బోత్ అకాడమిక్ అండ్ ఫిజికల్ ట్రైనింగ్ రెండు కూడా 3 ఇయర్స్, అంటే ఈ 3 వింగ్స్కి కామన్గానే జరుగుతుంది అనమాట. ఈ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 1 ఇయర్ కోర్స్ మాత్రం మీకు ఆర్మీకి అయితే ఒక దగ్గర, నేవీకి అయితే ఒక దగ్గర, ఎయిర్ ఫోర్స్కి అయితే ఒక దగ్గర డిఫరెంట్ ప్లేసెస్లో మీకు కోర్స్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఇంకోటి కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి అయితే బీఎస్సీ కంప్యూటర్స్ BA డిగ్రీ ఇస్తారు. నేవీ వాళ్ళకి అయితే బీటెక్ డిగ్రీ ఇస్తారండి. ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి అయితే బీటెక్ డిగ్రీ కానీ బీఎస్సీ కంప్యూటర్స్ డిగ్రీ కానీ ఇస్తారనమాట. ఫర్దర్గా చూసుకుంటే మీకు అలవెన్స్లు అవి చూసుకుంటే మీకు స్టైఫండ్ ఉంటుందండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 56,100. అంటే మీకు ట్రైనింగ్లో మీకు ట్రైనింగ్ ఇస్తూ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇస్తూ మీకు స్టైఫండ్ 56,100 ఇస్తారు. ఆన్ సక్సెస్ఫుల్ ట్రైనింగ్, మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు పే లెవెల్ 10లో కూర్చోబెడతారండి. ఆ పే లెవెల్ 10 డీటెయిల్స్ అవి చూద్దాం. ఇదిగోండి, మీకు ఇనీషియల్గా లెఫ్టినెంట్ పొజిషన్ వస్తుంది. ఆ లెఫ్టినెంట్ పొజిషన్లో పే లెవెల్ 10 అనేది 56,100 నుంచి 1,77,500, అంటే మీకు 1,20,000 అబవ్ ఉంటుందండి శాలరీ. మంచి పే స్ట్రక్చరు, మంచి ఆపర్చునిటీ అండి. డెఫినెట్గా అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఫర్దర్గా చూసుకుంటే మీకు ఈ శాలరీతో పాటు అదర్ అలవెన్స్లో కూడా ఉంటాయండి. సియాచిన్ అలవెన్స్, యూనిఫామ్ అలవెన్స్, రేషన్ అలవెన్స్, అంటే మీకు క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటుంది కదా, అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, హాస్టల్ సబ్సిడీ, ఇలా డిఫరెంట్ అలవెన్స్ ఉంటాయండి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది డిఫెన్స్లో ఉండే అలవెన్స్ సంగతి. మంచి అలవెన్స్లు అవి ఉంటాయి. ఇదండి కంప్లీట్ డీటెయిల్స్ అవి. మంచి ఆపర్చునిటీ అండి మనకి, అంటే ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో చేరడానికి ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అందరూ సద్వినియోగం చేసుకోండి. ఇది వీడియో డీటెయిల్స్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.